అందరికీ నమస్తే అండి. మన రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు. దాదాపుగా 49,000 కోట్ల విలువైన పనులను ఆయన విర్చువల్గా ప్రారంభించారు. అలాగే పలు జాతీయ ప్రాజెక్టులకు కూడా ఆయన విర్చువల్గా శంకుస్థాపన చేశారు, జాతికి అంకితం చేశారనమాట. అయితే ఇది చాలా పెద్ద కార్యక్రమం. మన రాజధాని కళ, మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది రాజధాని యొక్క కళ గత 11 సంవత్సరాలుగా రాజకీయ కళగా మారిపోయిందన్నమాట. సో దీన్నే రాజకీయంగా కళ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాజకీయంగా ఆటలాడుకుంటూ వస్తున్నారు. అయితే సరే 2014 నుంచి 2019 మధ్య కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ 2019 నుంచి 2024 మధ్య విధ్వంసం జరిగి వినాశనం జరిగి వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ 10 నెలల్లో దాన్ని గాడిన పెట్టి ఒక దశకు తీసుకువచ్చి పనులు పునఃప్రారంభానికి పూనుకొని ఈరోజు గ్రాండ్గా మళ్ళీ ప్రారంభించడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయితే మనం ఈరోజు ఏవి ఆవిష్కరించినప్పుడు కూడా కళ్ళెదుట అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ఐకానిక్ టవర్లు కావచ్చు, అసెంబ్లీ భవనం కావచ్చు, హైకోర్టు భవనం కావచ్చు, ఐకానిక్ బ్రిడ్జిలు కావచ్చు. ఇట్లా అంటే రాజధాని ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒక ఏవి చూపించారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అమరావతి రాజధాని, అది చూసినంతసేపు గూజ్ బాంబ్స్ వచ్చాయన్నమాట. అంటే భవిష్యత్తులో మా రాజధాని అంత బాగుంటుంది అని. సో అది కళ్ళెదుట ఏదైతే చిత్రాన్ని ఆవిష్కరించారో దాన్ని సాక్షాత్కారం చేయాల్సిన అవసరం ఉంది. అది జరగాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప దీని మీద పాజిటివ్ మాట్లాడలేం, నెగిటివ్ మాట్లాడలేం. పాజిటివ్గా మాట్లాడితే మరి ఎక్కువ అంచనాలు పెంచుకున్నట్టు ఉంటుంది, నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. సరే, ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చి ఏం చెప్పారు అంటే, ఏపీ కలలు కనేవారితో పాటు వాటిని నిజం చేసేవాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించారు. ఏపీ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోంది, ఇదే వేగం కొనసాగాలి అని ఆయన చెప్పుకొచ్చారు. సో ఓవరాల్గా ఆయన మాటల్లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నాను. ఒక స్వప్నం సాకారం అవుతుందనే విషయం కళ్ళ ముందు కనిపిస్తోంది. దాదాపు 60,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశాం. ఇది కేవలం శంకుస్థాపనలు కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కు నిదర్శనాలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు నా అభినందనలు అని చెప్తూ ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతోంది. రైల్వే ప్రాజెక్టులతో రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరుగుతోంది. ఇది తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి సాయం చేస్తోంది. ఒకప్పుడు ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్ 900 కోట్ల లోపే ఉండేది, కానీ ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్కి 9,000 కోట్ల రైల్వే నిధులు ఇచ్చాము అని ఆయన చెప్పారనమాట. అలాగే మళ్ళీ జూన్ 21వ తేదీన నేను వస్తాను అని నరేంద్ర మోదీ గారు చెప్తూ ఇంకా కొన్ని కీలకమైన అంశాలు ఆయన మాట్లాడిన అంశాల్లో కొన్ని కీలకమైన విషయాలు ఏమున్నాయంటే, చంద్రబాబును అంటే నిజానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కొంత అతిశయోక్తి మాట్లాడారు. అంటే దేశంలో టెక్నాలజీకి ఆద్యుడు నరేంద్ర మోదీ గారు అన్నట్టు చెప్పారు. సో దానికి నరేంద్ర మోదీ గారు మాట్లాడే సందర్భంలో లేదు నేను మీకు ఇప్పుడు ఒక రహస్యం చెప్పాలి. నిజానికి నేను గుజరాత్లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, కొత్తగా నేను గుజరాత్లో ముఖ్యమంత్రి అయ్యే సమయానికే హైదరాబాద్లో టెక్నాలజీ బాగుంది, ఐటీ బాగుంది, దాన్ని అధ్యయనం చేయడానికి నా దగ్గర ఉన్న అధికారులను నేను హైదరాబాద్ పంపించాను. సో టెక్నాలజీకి ఆద్యుడు అంటే చంద్రబాబు గారే అని కొంత ఒకరినొకరు అలా చెలోక్తులు వేసుకున్నారు. అలాగే పవన్ జీ ఇది మనమే చేయాలి, ఎన్టీఆర్ వికసిత ఏపీ కోసం కలలుగా అన్నారు. మనందరం ఆయన కళల్ని నిజం చేయాలి. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజన్లా ఎదగాలి. పవన్ కళ్యాణ్ గారు ఇది మనం చేయాలి, మనమే చేయాలి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం 1,000 కోట్లు సాయం చేస్తోంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నప్పుడు నాకు కనబడుతున్నది ఒక్క నగరం మాత్రమే కాదు, ఒక స్వప్నం సాకారం కాబోతోందనే భావన కలుగుతోంది అని. ఇంద్రలోకం రాజధాని అమరావతి, ఇప్పుడు ఏపీ రాజధాని కూడా అమరావతి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని ఆధునిక ప్రదేశ్గా, అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతి. ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. సో కొత్తగా ఇదిగో అమరావతికి మేము ఇది ఇస్తున్నాం అని అయితే ఏమీ చెప్పలేదు. ఇదిగో ఆంధ్రప్రదేశ్ కోసం మేము ఇది కేటాయిస్తున్నాం, అమరావతి కోసం మేము ఇది కేటాయిస్తున్నాం, లేదా ప్రత్యేకంగా అమరావతికి గ్రాంట్ ఇస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం అని ఎటువంటి ప్రకటన కూడా లేదు. సో నరేంద్ర మోదీ గారు వచ్చారు, వేదిక మీద
లోకేష్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు, మధ్యలో ఇంకొంతమంది మాట్లాడారు, చివరిలో నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. నరేంద్ర మోదీ గారు మాట్లాడడానికి ముందు ఒక 2 ఏవీలు ఆవిష్కరించారు. అలాగే పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. సో ఓవరాల్గా ఈ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు, నేను ఈరోజు పొద్దున్న న్యూస్ పేపర్ అనాలిసిస్లోనూ నిన్న కూడా చెప్పా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నరేంద్ర మోదీ గారు ఏమైనా ఇస్తారు అని. సో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ప్రత్యేకంగా గ్రాంట్లు ఇచ్చే అవకాశం లేదు. అట్లీస్ట్ ఇతర రాష్ట్రాలకు తెలియకుండా, ఇతర రాష్ట్రాలకు ఆ పెయిన్ లేకుండా ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అయినా సరే ఇవ్వలేదన్నమాట. సో దీన్ని రాజకీయ కోణంలో చూడాలి అంటే ఇప్పుడప్పుడే విషయాలు బయటకు రావు. కొంత ఏమంటారు దాన్ని, ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి. బీహారు, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడంలో కీలకం. ప్లస్ నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఏమిచ్చినా మిగిలిన రాష్ట్రాల్లో కొంత వేరియేషన్స్ కనిపిస్తాయి. అందుకని డైరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు, ఇండైరెక్ట్గా ఇస్తాము అని చెప్తున్నారు. పోనీ ఇండైరెక్ట్గా ఏమైనా భారీగా ఇస్తున్నారంటే లేదు. సో ఓవరాల్గా నా అభిప్రాయం అయితే బీజేపీ విషయంలో మొదటి నుంచి ఒకటే, వాళ్ళు మాటలు ఎక్కువ చెప్తారు, ఇచ్చేది తక్కువ ఇస్తారనమాట. మాటలు మాత్రం బీభత్సంగా చెప్తారు. సో ఈరోజు నరేంద్ర మోదీ గారు రావడం కూడా కేవలం ఆ వేదిక మీద నిలబడి 4 డైలాగులు కొట్టడానికి మాత్రమే, ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకోవడానికి, అమరావతి మేము కడతాం అని చూపించడానికి. సో ఓవరాల్గా రావడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఒకటి, అక్కడ రాజధాని ప్రాంత రైతుల్లో కావచ్చు, భూములు ఇచ్చిన వాళ్ళలో కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో, ఓవరాల్గా రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైన శుభ సంకేతం. సర్లే నరేంద్ర మోదీ గారు వచ్చారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, సో డెడికేటెడ్గా ఈ గవర్నమెంట్ ఉంది, మేబీ 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తవుద్దేమో అనే ఒక పాజిటివ్ ఆలోచనలు నింపడానికి ఈ సభ ఉపయోగపడదు తప్ప ఇంకేదో ఇచ్చేస్తారనో, 1000 కోట్లు కేంద్రం నుంచి వచ్చేస్తుందనో అని అయితే మనం ఆశించకూడదు. అది అత్యాశే. థ్యాంక్ యూ.